హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా భారీ శుభవార్త. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఎంపిక విధానంలో కూడా చాలా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఏర్పడేటటువంటి నోటిఫికేషన్లో భాగంగా అసలు ఈ యొక్క మార్పులు చేర్పుల గురించి, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ని అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఎవరెవరు అర్హులు అనేటటువంటి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వాట్సాప్ ద్వారా రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఈ యొక్క విషయంలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ గమనించినట్టయితే ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అనేది అయితే రావడం జరిగింది. అంగన్వాడీల్లో 15,274 పోస్టులు అని చెప్పేసి మనమైతే చూస్తున్నాం. గతంలో 14,236 పోస్టులకి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రావడానికి కాస్త సమయం పట్టింది. కాబట్టి ఈ పట్టినటువంటి సమయంలో రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలను కూడా కౌంట్ చేసుకున్నట్టయితే 15,274కి అంటే భారీ పోస్టులు అయితే ఖాళీలుగా ఉండడం అయితే జరిగింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ జిల్లాల వారీగా రిలీజ్ అయితే అవుతుంది. కాబట్టి మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో నేను అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ 15,274 అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరిగింది. వీటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా పదోన్నతులు, పదవి విరమణల కారణంగా అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. సిబ్బంది కొరత వల్ల చిన్నారులకి అందాల్సిన పోషకాహార పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు కుంటుపడుతున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి క్షేత్రస్థాయిలో సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక్కడ మన విలేజ్లో ఉన్నటువంటి చిన్నారులకు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, వారికి పౌష్టికాహారాన్ని అందించేటటువంటి బాధ్యత ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పైన ఉంది. కాబట్టి 15,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది అంటే అన్ని చోట్ల కూడా ఇలాంటి ప్రాబ్లంని అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ద్వారా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ నియామక విధానంలో మార్పులు చేర్పుల గురించి చూసుకున్నట్టయితే కేవలం నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా అత్యంత పారదర్శకమైన నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఏదో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చేసి అక్రమాలు చోటు జరగకుండా మంచిగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అనుసరిస్తున్న పద్ధతులపై శిశు సంక్షేమ శాఖ నియమించిన కమిటీ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసి నివేదికను సమర్పించింది. ఈ యొక్క రాష్ట్రాల్లో ఇప్పటికే అంగన్వాడీ నోటిఫికేషన్ రావడము, వారి ఉద్యోగాలని ఎంపిక చేయడం కూడా జరిగిపోయింది. ఈ రాష్ట్రాల నివేదికలను మన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాలని యోచిస్తుంది. ఇక్కడ ఎవరు అర్హులు అంటే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టీచర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్పర్ మినీ అంగన్వాడీ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి కావలసినటువంటి ధృవపత్రాలు ఏముండాలి అనేటటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో నేను మీకు మరో వీడియో అందిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.